35 వస్తే పాస్ అవుతారు ప్రతి సబ్జెక్టులో. అన్ని సబ్జెక్టులు గడిపి 35 రాలేదంట ఆ భాష గారికి. నేను డిగ్రీ చదువుకున్నవాడిని. అయినా తగ్గించుకొని అణిగి మెనిగి మౌనంగా ఉన్నా. ఏ రోజు నువ్వు చదువురు అడివి నీ మాట నేను వినేదేంటి అని ఎగతాళి హేళనగా మాట్లాడలా. తగ్గించుకున్నా. ఆయన పై అధికారి. తగ్గించుకొని ఘనహీనమైన పాత్ర అయిన మౌనంగా ఉన్నా. ఒకరోజు ఆయన ఇగో పీటర్ ఆ చెప్పులు అటు ఉన్నాయి తీస్తారా అన్నాడు. నేనేం చేసేది తెలుసా, కొత్తగా సేవకు వచ్చా. ఆయన చెప్పులు కాలుతో అటు తన్నుకుంటే తీసుకెళ్ళా. కొత్తగా సేవకు వచ్చి తెలియదు నాకు. ఆయన ఇటు చూశాడు. చూసి నా కాళ్ళ దగ్గర వంగి చెప్పులు తీసుకుని వేసుకున్నాడు. ఎందుకు నాకు కొంచెం బాధ అనిపించింది. ఆ రాత్రి నా ముందు యేసయ్య నిలబడ్డాడు, సీరియస్గా ఉన్నాడు. నేనుండి ప్రభువా ఏం తప్పు చేశానయ్యా అన్నాను. వెంటనే చూపించాడు. నా సేవకుని చెప్పులు కాళ్ళతో తన్నుకుంటా వస్తావా? నువ్వు అదే నా సేవకుడికి ఇచ్చి విలువ? గర్వ అహంకారం ఎందుకు? ఏం చూసుకొని? చదువు చూసుకోనా? ఏం చూసుకొని గర్వ అహంకారం? తగ్గించుకో, ఏం చేస్తా? జాగ్రత్తగా ఉండని ప్రభు నాకు వార్నింగ్ ఇచ్చాడు. భయపడ్డాను. అయ్యా నన్ను క్షమిస్తే తప్పు అయిపోయింది, తెలియదు ప్రభు నాకని సరి చేసుకున్నా. అప్పటి నుంచి నేనే ఉదయం లేక చెప్పులు తుడిచాడు పెట్టేవాడు. తగ్గించుకుని పరిచర్య చేశా. తగ్గించుకుని అణిగిమెనిగి ఉన్నా. ఆయన కంటే గొప్పగా దేవుడు నన్ను హెచ్చించాడు.